కవిత అరెస్ట్ అవుతుంది లిక్కర్ దాంట్లో అసలు అందరూ కేసు అయ్యారు ఎందుకు కానీ పెడతారు? నేను అదే అంటున్నా, నిజంగా బి టీం అయితే మా మీద కేసు ఎందుకు పెడతారు? కేసులోనికి తీసుకురారు కదా. నిజంగా బి టీం అయితే మా మీద ఐటీ దాడులు, ఈడీ దాడులు మా మంత్రుల మీద ఎందుకు జరుగుతాయి? నిజంగా బి టీం అయితే కేసు పెడతారా? కేసే పెట్టారా? ఆ తర్వాత అయిపోయింది కదా. ఎక్కడ ఆగిందండి? కేసు పెట్టే కోర్టు ద్వారా సుప్రీం కోర్టు స్టే ఇస్తే నవంబర్ 22 దాకా ఆగింది. ఎక్కడ ఆగింది? కవితదేమో నేను అనొచ్చుగా మరి అదే మాట. రాహుల్ గాంధీని అరెస్ట్ చేయలేదు, సోనియా గాంధీని అరెస్ట్ చేయలేదు, అయితే బి టీమా వాళ్ళు కూడా బీజేపీకి? అంటే ఇది దుర్మార్గం. మరి వాళ్ళు కూడా చాలా బిల్స్ మద్దతు ఇచ్చారు పార్లమెంట్లో, జిఎస్టీకి మద్దతు ఇచ్చారు, చాలా బిల్స్ మద్దతు ఇచ్చారు. బి టీమా? మేము ఎక్కడ కలిసాము బీజేపీతో? ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? చెప్తే తెలంగాణ వాళ్ళు నమ్ముతారు నేనైతే అంటే బట్టగాల్చి మీ అంటే ఈ రోజుల్లో నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి చెప్పులు వేసుకుని ఊరంతా మొత్తం. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే వాడెవడో చెప్పాడు, వీడో ఇప్పుడు దున్నపోతు తినిందంటే దుడ్డను కట్టేమని ఇంకోటి అంటాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ పోతాడు మేడిగడ్డ, ఇది అదొక ఎక్స్పాన్షన్ జాయింట్ని పట్టుకొని ఇది క్రాక్ పగిలిపోయింది అంటాడు. తెల్లారే మెట్నే మోడీ గారు రిపోర్ట్ ఇచ్చేస్తారు. దున్నపోతు తినిందనగానే జునుపాలు దేవని ఇంకో ఆయన అంటాడు. ఏం దరిద్రం ఇది? కనీసం దున్నపోతే ఎట్లా ఇంతదరా బాబు అనే కామన్ సెన్స్తో అడిగేవాడు లేకుండా పోయాడు ఈ సోషల్ మీడియా ప్రపంచంలో. పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు రాహుల్ గాంధీ అయినా ఇంకో గాంధీ అయినా ఏ గాంధీ అయినా అల్టిమేట్ వాళ్ళది ఏంటి గొడవ? ఆయనది మోడీ గారిది ఒకటే. మేము ఇద్దరి మధ్యనే గేమ్ ఉండాలి. అయితే రాహుల్ ఉండాలి లేదా మోడీ ఉండాలి, మధ్యలో ఇంకెవడు రాకూడదు. ఇంకెవరన్నా ఎదుగుతారు అనుకుంటే, ఎదుగుదల ఉంది అనుకుంటే తొక్కి పారేయాలి. ఇప్పుడు కేసీఆర్ను తెలంగాణలోనే బొండిగా పిసికేయాలి, ఇక్కడనే ఉంచాలి. ఇది దాటి బయటకు వస్తే గ్యారెంటీ 100%. బీజేపీ ఇప్పుడు ఉన్న నాయకత్వం మోదీ గానీ అమిత్ షా వాళ్ళకి ఏంటంటే ప్రాంతీయ పార్టీలే ఉండకూడదు అనేది వాళ్ళ ఫిలాసఫీ. సరే వాళ్ళు ప్రాంతీయ పార్టీ, అది వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు వాళ్ళు అసలు ఎక్కడున్నారు? దక్షిణాదిన అదే చెప్తున్నా, అది జాతీయ స్థాయి ప్రాంతీయ పార్టీ. పెద్ద సైజు జాతీయ పార్టీ, చిన్న సైజు జాతీయ పార్టీ అంతే. కాంగ్రెస్ 5 రాష్ట్రాల్లో ఉంది, వీళ్ళు ఇక్కడ 6 రాష్ట్రాల్లో లేరు సౌత్ లో. వాళ్ళు ఉత్తరాది పార్టీలు కాకపోతే పర్లేదండి. అదే మీకు కలిసి వచ్చింది ఒక రకంగా. నేను తెలంగాణ ప్రజలకైనా ఎవరైనా చూసే వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, అల్టిమేట్గా 55 ఏళ్ళు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చి తన్నించుకున్నాం. కరెంట్ ఇవ్వాల, సాగునీరు ఇవ్వలేదు, తాగునీరు ఇవ్వలేదు, పోనీ సంక్షేమం అన్న కడుపు నిండా చేశారంటే అది చేయలేదు. మళ్ళీ ఒకసారి జుట్టు వాళ్ళ చేతుల్లోకి తన్నించుకుంటామంటే ఇక అది ప్రజల దాన్ని ఏమంటారు, ఒక రకంగా చెప్పాలంటే దయనీయమైన స్థితి. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఏం జరగట్లేదు? జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ రాలేదా? పల్లెలు బాగుపడట్లేదా? పట్టణాలు బాగుపడట్లేదా? రైతులు బాగుపడలేదా? మెడికల్ కాలేజీలు అంటే గుర్తొస్తుంది. అసలు ఫ్యాకల్టీ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇస్తే ఎవరు ఇప్పుడు డాక్టర్లను ఎవరు తయారు చేయాలా? ఫ్యాకల్టీ లేకుండా అంటే ఎవరండి? నాకు ఫస్ట్ 3 years ఎక్కడ చెప్పు రాము. ఇప్పటికి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న దాని ప్రకారం 2 విడిపోయిన తర్వాత కూడా ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీలకు ఉన్న డిమాండ్ ఇంకెక్కడన్నా ఉందా? ఉండదు. న్యాచురల్లీ కొన్ని ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీలో తీసుకోండి మీరు. కాదు, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీ అల్టిమేట్ ఫ్యాకల్టీ. పెద్ద అద్భుతమైన ఒక పెద్ద ప్యాలెస్ ఏం కాదు మెడికల్ కాలేజీ, గాంధీ అంతే. అక్కడ ఓన్లీ థింగ్ ఏంటంటే బెస్ట్ ఫ్యాకల్టీ ఉంది. అంటే ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత సార్, ఇప్పుడు అడ్వాంటేజ్ చెప్తాను మీకు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఒక ప్రొఫెసర్ గారు రోబోటిక్ సర్జరీలు టెక్నాలజీ వచ్చినాక మంచి ప్రొఫెసర్ ఎవరన్నా ఉంటే ఆయన మీకు డిజిటల్గా కూడా ఏ మెడికల్ కాలేజీలో అయినా కూడా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఎస్పెషలీ రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు పద్ధతులు మారినాయి. ఏంటంటే మీరు జాన్స్ హాప్కిన్స్ అమెరికా లేదా మేయో వాళ్ళతో కూడా ఫ్యాకల్టీతో ఇవాళ మన మన హాస్పిటల్స్ కూడా టైప్లు పెట్టుకున్నాయి. అందుకే ఉంది కదా మేయోతో. కాబట్టి కానీ ఒక లిమిటే కదా అంటున్నాను నేను అనేది. ఇప్పుడు మీకు చేయొచ్చు వైద్యం ఉంది, మనం మీరు ఎన్నైనా చెప్పండి, డాక్టర్ మీకు చేయబట్టుకుని మిమ్మల్ని చూస్తే కానీ ఆ పేషెంట్కి ఉండే సాటిస్ఫాక్షన్ కానీ కాన్ఫిడెన్స్ కానీ వేరు. కానీ నేను ఒక మాట చెప్తాను మీకు. ఇప్పుడు మీ పిల్లల్ని అడగండి లేదా వాళ్ళ పిల్లల్ని అడగండి, ఒకనాడు షాప్కి వెళ్ళి ఒక బట్ట కొనుక్కోవాలి, ఒక షర్ట్ కొనుక్కోవాలంటే వెళ్ళి ముట్టుకొని చూసేవాళ్ళం. ఇప్పుడు మైంత్రాలు అదేంటి అమెజాన్లు వచ్చిన తర్వాత ఎవరు షాపులకు చాలా తగ్గింది, పోతున్నారు పోయేవాళ్ళు. కానీ ఆన్లైన్ షాపింగ్ బాగా ఎక్కువైంది. అంటే రోజులు మారుతున్నాయండి, రోజులు మారుతున్నాయి. గురించి నేను అంటున్నా, ఇది కూడా అంతే.